హాయ్ ఆల్, కిచెన్లో ఒక్కొక్క ఐటమ్గా చేంజ్ చేసేస్తానని చెప్పాను కదా. ఫస్ట్ నా లిస్ట్లో అనింది ఈ సాల్ట్ డబ్బా మార్చేయాలనుకున్నాను. ఇది ప్లాస్టిక్ది. మా హస్బెండ్ మ్యారేజ్ కాకముందు నుంచి ఇది యూజ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత నేను కూడా అదే అలానే స్టార్ట్ చేసేసాను, అలానే కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాను. దీన్ని చేంజ్ చేయాలనే థాటే రాలేదు. సో ఇది స్టవ్కి దగ్గరలో నేను పెట్టుకుంటాను కాబట్టి సో ఫస్ట్ ప్లాస్టిక్ దీన్ని చేంజ్ చేయాలనుకున్నాను. సెరామిక్ కంటైనర్ తీసుకున్నాను అనమాట. ఇది క్వాలిటీ చాలా బాగుంది. సెరామిక్లోనే ఇంకా కలర్స్ చాలా బాగున్నాయి. నాకెందుకో ఈ కలరే బాగా నచ్చింది అనమాట. సో అందుకే సో ప్లాస్టిక్ వద్దనేసి సెరామిక్లో ఇది తీసుకున్నాను. చూడడానికి చిన్నగానే ఉన్న 1 monthకి యూజ్ అయ్యేంత సాల్ట్ అయితే దీంట్లో పడుతుంది. ఫస్ట్ అయితే దీన్ని చేంజ్ చేయాలనుకున్నాను. మీకు ఎలా అనిపించింది ఇది కమెంట్ చేయండి. నాకు లైట్ కలర్లో చాలా బాగుంది అనమాట. లిడ్ కూడా బాగుంది, క్యూట్గా ఉంది చూడడానికి. సో ఫస్ట్ ఈ ఐటమ్ అయితే చేంజ్ చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే స్టీల్ కంటైనర్స్ కొన్ని తీసుకున్నాను అనమాట. నేను మామూలుగా ఈ దాలు ఉద్దాలు ఇవన్నీ గ్రెయిన్స్ అన్నీ ప్యాకెట్స్లోనే అలానే పెట్టి క్లిప్ పెట్టేస్తాను. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ముందు మేము ఇద్దరమే కదా, అప్పుడు తక్కువ క్వాంటిటీ, ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతాము, కుక్ చేసుకునేది చాలా తక్కువ. సో ఎందుకు అన్నీ ఇంకా రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఎందుకు అన్నీ పెట్టుకునేదని ఆ థాట్లో ఉన్నాం. ఇప్పుడు పిల్లలు వచ్చారు, సో కొద్ది కుకింగ్ అన్నీ ఎక్కువగా అవుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడో పెట్టేసి ఎత్తుక్కుంటూ ఉండాలి. సో ఇంకా కంటైనర్స్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఇంకా కొన్ని అయితే ప్లాస్టిక్ వాటిలో ఫ్రీ ఇస్తారు కదా, వాటిలో వేసి పెట్టేస్తున్నాను అనమాట. అందుకని ప్లాస్టిక్ తీసేయాలనేసి ఈ దాలు ఉర్దాలు ఇవన్నీ వేయడానికి ఒక 5 అయితే సెట్ వచ్చాయి. ఇవి 1100 రూపీస్. నేను లింక్ షేర్ చేస్తాను, ట్యాగ్ చేస్తాను మీకు ప్రోడక్ట్స్ అన్నీ. తర్వాత రైస్ డబ్బా, రైస్ ఉండేది వచ్చి బకెట్లో ఉందన్నమాట. అది రైస్ కొన్నప్పుడు వాళ్ళు ఫ్రీగా ఒక బకెట్ లాగా ఇచ్చారు, అది రైస్ వేసుకోవడానికి. అదే అలానే కంటిన్యూ చేశాను. ఫస్ట్ దాన్ని తీసేయాలనుకున్నాను. ఇప్పుడు ఏం ఫోకస్ చేస్తున్నాను అంటే ఎవ్రీడే యూజ్ చేస్తాం కదా, సో అవి స్లోగా చేంజ్ చేయాలనుకున్నాను. సో ఇడ్లీ రైస్కి ఒకటి, మామూలుగా యూజ్ చేసే రైస్కి, బ్లాక్ రైస్కి అట్లా ఏదైనా ఉంటుందని ఒకటి 30 లీటర్స్, ఒక 25 లీటర్స్ తీసుకున్నాను. ఈ రెండు కలిపి 2200 పడింది. ఇందులో మీకేది నచ్చిందో కమెంట్ చేయండి.